ఇంక రాకండి మేడం స్టాండ్ ఆఫ్ మాకులేదు లోపల చేద్దాం లోపల సరే ఎంతమంది ఇంతకుముందు ఎవరికి ఆల్రెడీ కవర్ సో వచ్చి చెప్పేదాకా బస్ స్టాండ్ కింద మీ పాస్ తీసుకుంటే 3 ఏళ్ళ వరకు మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత ఇంకో పాస్ పూర్తిగా డెఫ్ అండ్ డెమ్ కేటగిరీస్కే కవర్ అయింది చేయాలని చెప్పేసి ఇవాళ నిర్ణయం తీసుకోవడం. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచే దివ్యాంగ శక్తి పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించింది. మనం ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. రాజమండ్రి హైటెక్ బస్ స్టాండ్ సెంటర్ నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులో దివ్యాంగులను ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆధ్వర్యంలో కలెక్టరేట్కి తీసుకెళ్లి బొమ్మూరులోనే అక్కడ వీళ్ళతో పాటు భోజనం చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. మనం విజువల్స్లో చూడవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈరోజు దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించింది. అంటే 40% వైకల్యం కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళని దివ్యాంగులుగా పరిగణించి వాళ్ళకి పాస్ ఇచ్చి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఈ పథకాన్ని ప్రారంభించారు. రాజమండ్రి నుంచి మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈరోజు ఎమ్మెల్యేలు ఈ పథకాన్ని ప్రారంభించి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఉన్నారు. మనం ఆమెతో కూడా మాట్లాడదాము. చెప్పండి మేడం, ఈరోజు దివ్యాంగ శక్తి పథకాన్ని తూర్పుగోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించారు. దీని ద్వారా ఎంతమందికి లబ్ధి చేరే అవకాశం ఉంది? మనకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగ శక్తి ప్రోగ్రాం ద్వారా కొత్త ప్రోగ్రాం ఈరోజు మనము ప్రారంభించుకున్నాము. దీనివల్ల ఇంతకు ముందు వరకు ఉన్న ప్రోగ్రాంలో 4 టైప్స్ ఆఫ్ డిసెబిలిటీస్ మాత్రం మనకి బస్ పాస్లో కవర్ అయ్యేవారు. ఇప్పుడు పీడబ్ల్యూడి యాక్ట్ ప్రకారం ఆల్ 21 టైప్స్ ఆఫ్ డిజబిలిటీస్ ఉన్నారు. అందులో ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్, తర్వాత పార్షియల్ బ్లైండ్నెస్, లో విజన్, ఇలా చాలా కేటగిరీస్ ఉన్నాయి. అన్ని కేటగిరీస్కి కూడా మనం ఇప్పుడు ఫ్రీ బస్ ట్రావెల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మనకి సుమారుగా 40,000 మంది మన జిల్లాలో డిజబిలిటీస్ ఉన్నారు. అందరూ కూడా more than 40% ఉన్న అందరికీ కూడా దీనివల్ల ఉపయోగం ఉంటుంది. మేడం, ఈరోజు పాస్ ఏమన్నా ఇష్యూ చేస్తారు మేడం దివ్యాంగుల కంటే పాస్? ఇప్పుడు మనము అందరికీ కూడా ఇప్పుడే మనము ఈ స్కీమ్ గురించి చెప్పడం జరిగింది. పాస్ అందరికీ కూడా కవర్ చేస్తాము. సదరం సర్టిఫికేట్ బట్టి తీసుకుని వస్తే మన బస్ స్టేషన్లో కాంప్లెక్స్లో పాస్ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మేము కూడా మా వైపు నుంచి ఎవరెవరు అర్హులో వాళ్ళందరి డీటెయిల్స్ తీసుకుని పాస్ వచ్చేటట్టుగా చేస్తాం. ఒకసారి పాస్ తీసుకుంటే ఇంకా పూర్తిగా ఒకసారి ఇంకా పాస్ తీసుకుంటే ఇంకా మనకి దట్ ఈజ్ ఇనఫ్. బస్ ఎక్కడ ఎక్కినా సరే మనకి ఫ్రీ టికెట్ అనేది ఉంటుందండి. ఆల్రెడీ మహిళలందరూ కూడా స్త్రీ శక్తిలో కవర్ అయ్యారు. సో ఎవరైతే కవర్ అవ్వలేదో వాళ్ళందరికీ కూడా మనం పాస్ ఇవ్వడం జరుగుతుంది. అందరితో కూడా భోజనం చేయడం ఏమనిపిస్తుంది? చాలా మంది మాట్లాడుతున్నారు, ఇంటరాక్ట్ అవుతున్నాను.
సో ఫస్ట్ టైం రావడము పాస్ మాకు ఇస్తారని చెప్పడం, దీనివల్ల ఫ్రీ టికెట్ రావడం అనేది వాళ్ళు చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు ట్రావెల్ ఇన్ బస్ టిల్ కలెక్టరేట్ అండ్ హ్యావ్ లంచ్ విత్ దెమ్. థ్యాంక్ యూ. ఇప్పటివరకు కూడా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరితో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తాన్ని చూస్తే కనుక ప్రస్తుతం ఈరోజు దివ్యాంగ శక్తి పథకాన్ని తూర్పుగోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 4,000 మందికి లబ్ధి చేకూరిన దీని ద్వారా దీనికి పాస్ కూడా మంజూరు చేస్తారు. అంటే ఒకసారి పాస్ తీసుకున్న వాళ్ళు దాదాపు పూర్తి టైం ఇది వినియోగించుకొని ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. అదేవిధంగా దివ్యాంగ శక్తి పథకంలో ఎవరైతే వైకల్యం ఉన్న వాళ్ళకి సహాయకులుగా వస్తారో వాళ్ళకి కూడా ఛార్జీల్లో 50% రాయితీ కూడా ఇస్తారు. ఇది తూర్పుగోదావరి జిల్లాలో దివ్యాంగ శక్తి పథకం ప్రారంభానికి సంబంధించిన పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.